ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కార్పొరేట్ అండ్ అమెరికాకు చెందినటువంటి పెద్ద కంపెనీస్ ఇప్పుడు మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేశాయంట. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము, లే ఆఫ్స్ వస్తున్నాయి, తీసేస్తున్నారు అందరినీ అని. కానీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నారో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రొడక్షన్ అన్నీ సరిగ్గా జరగటం లేదు, మళ్ళీ మాకు హ్యూమన్సే కావాలి అని చెప్పేసి మళ్ళీ హైరింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎందుకు అంటారంటే ఆశించినంత ఫలితాలు దక్కట్లేదా ఏఐ వల్ల అని? అంటే అంతే కదండి. మనము ఏఐ ఫస్ట్ రాగానే చాలా మంది ఏఐ ఏదో అద్భుతాలు సృష్టిస్తుందని చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీసే ఏఐ మీద ఇన్వెస్ట్ చేసి పాపం మీ ఎంప్లాయీస్ని అందరినీ తీసి పడేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐస్ కూడా మిస్టేక్స్ చేస్తున్నాయి. సో ఆ మిస్టేక్ని ఎవరు రెక్టిఫై చేయాలి? మన హ్యూమన్సే. అంతేకాకుండా మనం రీసెంట్గా మాట్లాడుకున్నట్టు కోడింగ్స్ ఉంటాయి, అంటే మనకి టోకెన్స్లో పర్చేస్ చేస్తున్నారు. సో అట్లా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అందుకని అందుకే ఇప్పుడు ఎప్పుడైతే లే ఆఫ్ తీసినారో మళ్ళీ అవే కంపెనీస్ వాళ్ళని ఎవరైతే లే ఆఫ్ చేసినారో వాళ్ళని మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాయి. మనం అమెరికా చూసుకుంటే పెద్ద కంపెనీస్ ఆల్ఫాబెట్ ఒకటి, ఐబిఎం ఒకటి, ఈ కంపెనీస్ రీసెంట్గా స్టేట్మెంట్ కూడా పాస్ చేసాయి. మా ఏఐ వల్ల కంపెనీ డౌన్ అవుతుంది, మేము మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినాం, మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేసినామని కొత్త స్టేట్మెంట్ కూడా అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా హైరింగ్ స్టార్ట్ అవ్వలేదు, బట్ హైరింగ్స్ మాత్రం స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే చూడండి, మనకి ఎప్పుడైనా మన హ్యూమన్స్ లేకపోతే ఏ కంపెనీ అయినా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఏఐ అనేది ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఎవరు రూపొందించినారు? హ్యూమన్సే. దానికి ఇప్పుడు ఏఐస్ కూడా మిస్టేక్స్ చేస్తాయి, అవి ఎవరు కనిపెట్టాలి? మన హ్యూమన్సే. ఇప్పుడు ఏఐని కోడింగ్ ఇచ్చేస్తున్న చాలామంది ఎంత లేజీ అయిపోతున్నారంటే ఏదైనా అర్థం తెలుసుకోవాలన్నా కూడా చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నారు, వేస్తున్నారు, అడుగుతున్నారు. అంటే చాట్ జీపీటీ వల్ల ఏఐ వల్ల మనం చాలా లేజీ అయిపోతున్నాం హ్యూమన్స్. అంటే మన ముందు ఎలా ఉండదు, ఏదైనా టాపిక్ కావాలని, ఏదైనా తెలుసుకోవాలని దానికోసం కొంచెం రీసెర్చ్ చేసేవాళ్ళం, బుక్స్లో కానీ, వికీపీడియాలో కానీ, లేకపోతే ఎవరైనా తెలుసుకోని కానీ. ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక్క ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తున్నాయి. సో దీనివల్ల మన వాళ్ళు లేజీ అయిపోతున్నారు. సో కంపెనీస్ కూడా ఏఐ వల్ల వాడడం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన హ్యూమన్స్ అంత ఫాస్ట్గా చేయొచ్చు, బట్ దాంట్లో మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా రాగాలి చేయడం ఓన్లీ మన హ్యూమన్స్ వల్లనే పాసిబుల్. అందుకనే ఏవైతే కంపెనీస్ తీసేశారో వాళ్ళు మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ప్రొడక్షన్ ఆగిపోవడం వల్లే మన వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నారు అనేది అదొకటే పాయింట్ అనుకోవచ్చా కంపెనీస్కి? అదే అనుకోవచ్చు. అంటే వాళ్ళకి డబుల్ వర్క్ అవుతుంది కదా, ఒక పనిని మళ్ళీ మిస్టేక్ వెతుక్కోవాలి అంటే ఎవరు? ఇప్పుడు కంపెనీ సీఈఓ అయితే కూర్చొని వెతకలేరు కదా, దానికి కూడా ఎంప్లాయీస్ కావాలి. అండ్ మన హ్యూమన్స్కి ఏఐకి ఉన్న తేడా ఏంటంటే హ్యూమన్ టచ్. మన వాళ్ళు మనసు పెట్టి చేస్తారు, ఏఐకి మనసు ఉండదు కదా, ఏదో ఇచ్చేస్తుంది టాస్క్. మన వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఒక కోడ్ రాస్తే దీనికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని ఆలోచించి రాస్తారు. ఏఐ అలా చేయలేదు కదా. సో అది ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది మన కంపెనీస్కి. సో అందుకని మళ్ళీ హ్యూమన్స్ని హైర్ చేసుకోవడం, అంతేకాకుండా ఉన్న వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అప్ స్కిల్ చేసి వాళ్ళతోనే కంపెనీ కూడా కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి. అంటే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని అనుకోవడమే కాదు, ఏఐ వల్ల ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ తిరిగి అనుకోవడానికి కూడా ఇది నిదర్శనం అనుకోవచ్చు. ఆల్రెడీ వస్తున్నాయి కూడా, ఆల్రెడీ మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా కంపెనీస్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి, మళ్ళీ రండి జాయిన్ అవ్వండి అని. సో వాళ్ళు వెళ్ళిపోతున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మళ్ళీ రీజాయినింగ్ కూడా అవుతున్నారు. కొంతమంది అప్ స్కిల్ అయ్యి ఇంకో లెవెల్కి పైకి కూడా వెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మనం ఓన్లీ చూసేది లే ఆఫ్ ఒక్కటే. అంటే అమెరికాలో ఉన్నటువంటి పెద్ద టెక్ కంపెనీస్ ఆల్ఫాబెట్, ఐబిఎం లాంటి వాళ్ళే మళ్ళీ హైరింగ్స్ స్టార్ట్ చేశాయి అంటే మరి ఇంక చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఐటీ సెక్టర్స్, ఇవి అవన్నీ కూడా మళ్ళీ బ్యాకప్ రావడమే అంటారా? అంతే కదా. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు కొత్త స్టార్టప్ కంపెనీస్ అనుకున్నాం, వాళ్ళంతా ఇన్వెస్ట్ చేయలేరు ఏ పైన. సో వాళ్ళు మాత్రం మనం హ్యూమన్స్తోనే కంటిన్యూ చేస్తున్నారు. మనం ఎక్కడ కూడా అంటే కొంచెం స్టార్టప్ కంపెనీస్ ఎవరు కూడా లే ఆఫ్ చేయలేదు ఇంతవరకు. సో వీళ్ళు మాత్రం ఉన్న ఎంప్లాయీస్తోనే కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే ఓన్లీ పెద్ద కంపెనీస్ మాత్రమే మేము ఏఐ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అది చేస్తాం ఇది చేస్తాం అనుకున్నాం. కాకపోతే అవి ఫెయిల్ అయినాయి కాబట్టి మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక చాయిస్ అనుకోవచ్చేమో హైక్స్ అడగడానికి. మళ్ళీ బ్యాక్ కనుక వాళ్ళని పిలిస్తే వాళ్ళే పీకేస్తారు కదా, అప్పుడు మీరు మాకు అవసరం లేదని చెప్పి సడన్గా చెప్పడం, పింక్ స్లిప్స్లు ఇవ్వడము, సడన్గా మెయిల్స్ చేసి ఈరోజు మీరు ఆగిపోండి అని చెప్పడము, ఫోన్స్ చేయడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని కనుక రీబ్యాక్ పిలిస్తే మరి మళ్ళీ శాలరీ హైక్ చేయండి అని డిమాండ్ చేసే రైట్స్ కూడా ఉంటాయి కదా వీళ్ళకి. రైట్స్ ఉంటాయి,
కాకపోతే వాళ్ళు అడగకముందే వీళ్ళు హైక్ ఇచ్చి కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే రారు కదా, మీరు తీస్తే నేను ఎందుకు రావాలి అనుకుంటారు. సరే ఇంత హైక్ ఇస్తాం రండి అంటే అప్పుడైనా ఓకే మనకి హైక్ వస్తుంది కదా, సేమ్ కంపెనీ ఆల్ ఇండియాస్ నుంచి పని చేస్తామని అని వీళ్ళు కూడా వెళ్తారు. సో ఏదేమైనా ఏఐ ఫెయిల్ అవుతుంది అని అంటే మనం ఏఐ ఫెయిల్ అవుతుంది అని చెప్పలేము, అట్లాగే ఏఐ ఫుల్ సక్సెస్ అని కూడా చెప్పలేము. సో రెండిటిపైన డిపెండ్ అయ్యి ఉంది అది. సో మన వాళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకుంటే బెస్ట్. కంప్లీట్గా ఎవరైతే డిపెండ్ అవుతున్నారో వాళ్ళు మాత్రం డ్రాబ్యాక్ అవుతుంది వాళ్ళకి. అంటే మన టెక్నాలజీ మన మైండ్ యూజ్ చేయాలి, అట్లానే టెక్నాలజీ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. మీరు మొత్తం ఏఐ మీద డిపెండ్ అవుతా అంటే దాంట్లో మిస్టేక్స్ జరిగితే దాంట్లో మీ కంపెనీ మీద ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ మొదటికే రావాల్సి ఉంటుంది. సో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ హైరింగ్ పేరుతో మళ్ళీ బ్యాకప్ వచ్చే సన్నివేశాలన్నీ ఎదురవుతాయి అనుకోవచ్చు. అయితే ఆల్రెడీ అవుతున్నాయి, ఆల్రెడీ కొంతమందికి మెయిల్స్ వస్తున్నాయి, రీజాయిన్ అవ్వమని, ఇంత కొంచెం హైక్ ఇస్తాం రండి, లేకపోతే ప్రమోషన్ ఇస్తాం రండి అని చెప్పి కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొత్త వాళ్ళని హైర్ చేసుకోవడం కూడా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.